Hi everyone, this is Bhagyashree. I am working as a lecturer in the CRR College for Women, Vatluru. In this video session, I am going to discuss about what are the types of environmental factors that are affecting the reproduction and development of cultivable finfish. So let's start the topic. The first one, introduction. So there are the number of external factors like in environmental factors issue. So like ఏంటి temperature కానీ light, that means photo period కానీ, సో ఇవన్నీ ఏంటి అంటే సో వాటర్ యొక్క హార్డ్నెస్ కానీ సెలినిటీ కానీ pH కానీ సో ఇవన్నీ ఏంటి అంటే దీని యొక్క రిప్రొడక్టివ్ సైకిల్ని ఏంటంటే రిస్ట్రిక్ట్ చేయడం కానీ నెక్స్ట్ దీని యొక్క డెవలప్మెంటల్ స్టేజెస్ కూడా మనకి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అనేవి చాలా ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఈ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, దట్ మీన్స్ ఎన్విరాన్మెంట్ ఫ్యాక్టర్స్ లో మనం చెప్పుకునే ఫస్ట్ వన్ ఏంటి అంటే మనకి లైట్ ఆర్ ఫోటో పీరియడ్. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఇండ్యూస్మెంట్ ఆఫ్ ఏ సెక్షువల్ మెచ్యూరిటీ అండ్ ఆల్సో ద స్పానింగ్. సో ఈ లైట్ అనేది ఏంటి అంటే సో it is very much important for the sexual maturation కానీ నెక్స్ట్ ఎగ్ లేయింగ్ కూడా ఈ లైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎక్స్పోజర్ ఆఫ్ పొటెన్షియల్ బ్రీడర్స్ టు ద వేరింగ్ లెంత్ హ్యాస్ హెల్ప్డ్ ఇన్ either advancing or delaying the sexual maturity in many fishes అన్నమాట. ఓకేనా. సో ఈ పొటెన్షియల్ బ్రీడర్స్ ని ఏంటంటే ఒక సర్టెన్ వేవ్ లెంత్, ఓకేనా, లైట్ యొక్క వేవ్ లెంత్ లో మనం తీసుకుంటే కనుక దానికి ఒక సో లైట్ ని తీసుకుంటే కనుక మనం పర్టికులర్ వేవ్ లెంత్ అనేది మనం మెయింటైన్ చేస్తే కనుక సో ఇట్ కెన్ ఈ సెక్షువల్ మెచ్యూరిటీని మనం పెంచవచ్చు. సో ఈ సెక్షువల్ మెచ్యూరిటీని మనం తగ్గించే కెపాసిటీ కూడా మనం ఈ లైట్ ద్వారా మనం చేయొచ్చు. సో ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ టు ది లైట్ ఇండ్యూజెస్ ఆర్ ఇంక్రీజెస్ ఎర్లీ మెచ్యూరేషన్. సో నెక్స్ట్ ఏంటంటే మనం కంటిన్యూస్గా మనం ఎక్కువ ఈ లైట్ ఇంటెన్సిటీకి మనం ఎక్కువ ఎక్స్పోజర్ అనేది చేస్తే కనుక ఈ పొటెన్షియల్ బ్రీడర్స్ని వాటిలో మనం ఈ సెక్షువల్ మెచ్యూరిటీ అనేది మనం త్వరగా తీసుకురావచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టెంపరేచర్ అనమాట. సో ఇప్పటి వరకు మనం లైట్ గురించి చెప్పుకున్నాము. సో లైట్ అనేది ఎట్లాగా ఈ రీప్రొడక్షన్ మీద, ఈ మెచ్యూరేషన్ మీద ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది అనేది ఫిషెస్ లో మనం చూసుకున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే టెంపరేచర్ అనేది ఏ రోల్ అనేది ప్లే చేస్తుంది అనేది మనం చెప్పుకుంటున్నాము. సో టెంపరేచర్ అనేది ఏంటంటే ఇట్ ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మెచ్యూరేషన్ ఆఫ్ గోనాడ్స్ ఇన్ ఫిషెస్ అనమాట. ఓకేనా. సో ఫిషెస్ లో చూసుకుంటే కనుక ఈ గోనడల్ మెచ్యూరేషన్ కి, దట్ మీన్స్ గోనాడ్స్ అంటే ఏంటి, సో సెక్స్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి సో ఈ గోనాడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీటి యొక్క మెచ్యూరేషన్ కి ఈ టెంపరేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మెనీ ఆఫ్ సైంటిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే సో స్టడీ చేసి సో ఎంత అమౌంట్ ఆఫ్ టెంపరేచర్ అనేది, ఎంత అమౌంట్ ఆఫ్ ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేయాలి. సో ఆ టెంపరేచర్ లో మనం ఈ ఫిషెస్ అనేవి రీప్రొడక్షన్ కెపాసిటీ అనేది ఎగ్జిబిట్ చేస్తుందా లేదా అనేది కొంతమంది సైంటిస్టులు అనే వాళ్ళు స్టడీ అనేది చేశారు. సో సెవరల్ ఆథర్స్ ఏంటి అంటే హార్ అని ఆయన, హసన్ అని ఆయన ఏంటి అంటే సో 1959, సో హసన్ అని ఆయన 1966 లో ఏంటి అంటే సో వీటి మీద ఒక ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసి సో సర్టెన్ టైప్ ఆఫ్ ఆప్టిమమ్ టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తే కనుక మనం ఈ ఫిషెస్ లో బ్రీడింగ్ అనేది మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. సో బ్రీడింగ్ కండిషన్ అనేది వాటిలో ఎర్లీగా తీసుకురావచ్చు అని మనం చెప్పారు. సో ఆప్టిమమ్ టెంపరేచర్ కి అబోవ్ అయినా బిలో అయినా సరే, ఓకేనా, పెరిగినా తగ్గినా వీటిలో రీప్రొడక్షన్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అని వీళ్ళు స్టడీ చేసి మనకి చెప్పారు. ద మెచ్యూరిటీ ఈస్ సప్రెస్డ్ ఎట్ ద లో టెంపరేచర్ ఇన్ సెవరల్ స్పీసెస్ లైక్ ఫంగులస్, తెలాపియా అండ్ ప్రీకా ఫల్వాటిలిస్. సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ లో మనం ఆ యొక్క లో టెంపరేచర్ దగ్గర వీటిలో మనం మెచ్యూరేషన్ కెపాసిటీ అనేది తగ్గుతుంది అని మనం చెప్పుకోవచ్చు. సో వాటిలో మెచ్యూరిటీ అనేది సప్రెస్డ్ అవుతుంది అనమాట. ఓకేనా, లో టెంపరేచర్ దగ్గర. సో ఆన్ అదర్ హ్యాండ్ హసన్ అని ఆయన ఏంటంటే 1966 లో హ్యాస్ షోన్ దట్ వార్మ్ వాటర్, సో దీస్ ఆర్ ది, సో ఇది తెలాపియా ఫిష్, ఇది ప్రీకా ఫ్లూబిటిలిస్. సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్ అన్నమాట. సో వీటిలో మనకి లో టెంపరేచర్ దగ్గర వాటిలో మెచ్యూరిటీ అనేది అటెండ్ అవ్వదు. సో హసన్ అని ఆయన ఏం చేశారు అంటే వార్మ్ టెంపరేచర్, ఓకేనా, వార్మ్ టెంపరేచర్ దగ్గర ఏంటంటే ఇట్ స్టిమ్యులేట్స్ ద, వార్మ్ టెంపరేచర్ అనేది ఏంటంటే గొనాడ్స్ మెచ్యూరేషన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దట్టు ఏంటంటే స్పర్మియేషన్, మేల్స్ లో ఏంటంటే స్పర్మియేషన్. సో స్పర్మియేషన్ అంటే ఏంటి, సో ప్రొడక్షన్ ఆఫ్ స్పర్మ్స్ ఇస్ కాల్డ్ స్పర్మియేషన్ అని అంటాము. వాటిలో మనకి స్పర్మియేషన్ కెపాసిటీ కూడా మనం ఇండ్యూస్ చేయొచ్చు అని కూడా మనకి చెప్పారు. సో డ్యూరింగ్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ ఆఫ్ ఇండియన్ కార్ప్స్, స్పానింగ్ అక్కర్స్ ఎట్ ఏ టెంపరేచర్ ఆఫ్ రేంజింగ్ ఫ్రమ్
24 to 34 degree centigrade. సో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ కండిషన్. సో ఇండ్యూస్డ్ బ్రీడింగ్ అంటే ఏంటంటే న్యాచురల్ బ్రీడింగ్. సో దాని యొక్క న్యాచురల్ కాకుండా మనం ఆర్టిఫిషియల్ కండిషన్లో వాటిని మెయింటైన్ చేసి సో హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ లేకుంటే పిట్యూటరీ గ్లాండ్ ఎక్స్ట్రాక్షన్ తీసుకొని వాటిని ఇంజెక్ట్ చేసి వాటిలో ఎర్లీ మెచ్యూరేషన్ చేసే వాటిని మనం ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ అని మనం చెప్తూ ఉంటాము. ఎర్లీ మెచ్యూరేషన్కి ఈ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ అనేది మనం ఎక్కువగా వాడుతూ ఉంటున్నాం. సో ఈ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ కండిషన్లో మనం ఈ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఏంటంటే మనం ఎంత టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి అంటే 24 to 34 డిగ్రీ సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అకార్డింగ్ టు ద చౌదరి, సో 1968లో ఈయన ఏం చెప్పారు అంటే ద ఆప్టిమమ్ టెంపరేచర్ వచ్చేసరికి ఏంటి అంటే బ్రీడింగ్కి స్పానింగ్కి సో 27 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది ఈయన స్టడీ చేసి చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసరికి భౌమిక్ అని ఆయన 1969లో ఈయన ఏం చెప్పారు అంటే సో ఈ అబ్జర్వ్ ద స్పానింగ్ అట్ ఎ టెంపరేచర్ ఆఫ్ 38 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇన్ యూపీ మహాషీర్. సో దాన్ని ఏంటి అంటే బార్బస్ అని అంటారు. సో ఈస్ రిపోర్టెడ్ టు ద స్పాన్ అట్ 23 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర అది స్పానింగ్ కండిషన్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది అనేది ఈయన చెప్పారు. సో దిస్ ఈస్ ద బార్బస్ ఫిష్ అన్నమాట. సో మహాషీర్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వర్గీస్ అని ఆయన 1968లో ఈయన ఏం అబ్జర్వ్ చేశారు అంటే సో ఈయన ఏ ఫిష్లో అబ్జర్వ్ చేశారు అంటే సిర్హీనా రీబా అనే ఒక ఫిష్లో మనకి ఈ స్పానింగ్ కండిషన్ అనేది ఎప్పుడు ఎగ్జిబిట్ చేస్తుంది అనేది ఏ టెంపరేచర్ దగ్గర ఎగ్జిబిట్ చేస్తుంది అనేది ఈ స్పానింగ్ కండిషన్ అనేది ఎక్కువ ఎక్కడ ఏ టెంపరేచర్ దగ్గర ఇంక్రీజ్ అనేది ఉన్నది ఇండ్యూస్ కండిషన్ అనేది ఉన్నది అనేది ఈయన అబ్జర్వ్ చేశారు. సో టెంపరేచర్ వచ్చేసరికి ఎంత అంటే 25 to 29 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఈయన అబ్జర్వ్ చేశారు అట్ ది టైమ్ ఆఫ్ ఇంజెక్షన్ అండ్ దెన్ అలౌవింగ్ ద వాటర్ టు కూల్ అనమాట. ఓకేనా. సో ఈ హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ ఇటువంటి ఇచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడ ఏ టెంపరేచర్ మనం మెయింటైన్ చేయాలి అంటే వాటిలో 25 to 29 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనం వాటర్లో టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఆఫ్టర్ దట్ ఇంజెక్షన్ ప్రాసెస్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే లెట్ దమ్ వాటర్ టు బి కూల్ అనమాట. ఓకేనా. వాటర్ని కూల్ చేయాలన్నమాట. సో అప్పుడే మనం స్పానింగ్ కండిషన్ అనేది వీటిలో అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇన్ ద కామన్ కార్ప్ సో దగ్గర వచ్చేసరికి సిర్హీనస్ కార్పియో సో వీటిలో వచ్చేసరికి ఏంటి అంటే మెయింటైన్డ్ ఇన్ ద రీసర్క్యులేటింగ్ వాటర్ ఎట్ 23 డిగ్రీ సెంటిగ్రేడ్. సో వీటిలో కార్పియో సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్లో ఏంటి అంటే కామన్ కార్ప్ అంటారు. సో వీటిలో ఏంటి అంటే ఎంత టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలండి రీసర్క్యులేటింగ్ వాటర్లో 23 డిగ్రీ సెంటిగ్రేడ్ మనం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తే కనుక వీటిలో మనం ఈ మెచ్యూరేషన్ స్పానింగ్ కండిషన్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు ఎర్లీగా. ఓకేనా. when compared to that of నార్మల్ కండిషన్స్తో పోల్చుకుంటే కనుక సో నార్మల్ టెంపరేచర్తో పోల్చుకుంటే కనుక మనం ఎగ్జాక్ట్గా 23 డిగ్రీ సెంటిగ్రేడ్ కానీ మనం వాటర్లో కానీ మెయింటైన్ చేస్తే కనుక వాటిలో ఎర్లీ స్పానింగ్ కండిషన్ అనేది మనం వాటిలో ఎగ్జిబిట్ చేయొచ్చు అని కూడా మనకి చెప్తున్నారు. సో గ్యామెటోజెనసిస్ ఇన్ ద టింకా ఫిష్ సో అండ్ ద పింక్ సాల్మోన్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆంకోరైకస్. ఓకేనా. ఆంకోరింకస్ అనే గార్బూషా సో ఆంకోరింకస్ గార్బూషా నెక్స్ట్ టింకా నెక్స్ట్ పింక్ సాల్మోన్. సో ఈ టైప్ ఆఫ్ ఫిషెస్లో ఏంటి అంటే సో ఫిష్ అనేది ఏంటంటే ఫ్యూ డిగ్రీస్ ఆ వాటర్లో ఆ వాటర్ని మనం కొంచెం ఫ్యూ డిగ్రీస్ వరకు కొంచెం హీట్ చేస్తే కనుక సో మనం ఏంటి అంటే ఈ నార్మల్ ఫోటో పీరియడ్లో సో కొంచెం టెంపరేచర్ అనేది కానీ మనం కొంచెం ఇంక్రీజ్ అనేది చేస్తే కనుక వాటిలో మనం మెచ్యూరేషన్ అనేది మనం ఎర్లీ మెచ్యూరేషన్ అనేది వాటిలో మనం ప్రొడ్యూస్ చేయొచ్చు. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఆంకోరింకస్ గార్బూషా ఫిష్. ఓకేనా. సో వీటిలో మనం ఈ వాటర్ని కొంచెం మనం హీట్ చేస్తే కనుక వాటిలో ఈ మెచ్యూరేషన్ అనేది ఎర్లీ మెచ్యూరేషన్ అనేది మనం వాటిలో ఎగ్జిబిట్ చేయొచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో దిస్ ఈస్ ద టింకా ఫిష్ అండ్ దిస్ ఈస్ ద పింక్ సాల్మన్ ఫిష్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే గోల్డ్ ఫిష్ ఇస్ రిపోర్టెడ్ టు ఏ స్పాన్ బై సింప్లీ ట్రాన్స్ఫరింగ్ ఏ గ్రావిడ్ ఫిమేల్ ఫ్రమ్ 13 to 14 డిగ్రీ సెంటిగ్రేడ్ టు 20 డిగ్రీ సెంటిగ్రేడ్ వాటర్ కంటైనింగ్ ద aquatic plants and sexually mature male. సో ఈ గోల్డ్ ఫిషెస్ ఆర్ ఆర్నమెంటల్ ఫిషెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో వీటిలో మనం స్పానింగ్ కండిషన్ అనేది ఎప్పుడు అబ్జర్వ్ చేస్తాము అంటే మనం సో ఈ గ్రావిడ్ ఫిష్ ఏదైతే మెచ్యూర్డ్ ఫిష్ కానీ నెక్స్ట్ ఫెర్టిలైజ్డ్ ఫిష్ ఉంటుంది కదా సో దాన్ని ఏం చేయాలి అంటే మనం 13 to 14 డిగ్రీ సెంటిగ్రేడ్లో ప్రెసెంట్ అయి ఉన్న ఈ ఫిష్ని మనం 20 డిగ్రీ సెంటిగ్రేడ్
టెంపరేచర్ మెయింటైన్ చేసుకుని వాటర్లో కానీ మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేస్తే కనుక సో ఆ వాటర్లో కూడా ఏంటంటే సెక్షువల్లీ మెచ్యూర్డ్ మేల్తో ఉంటే కనుక సో ఈ రెండు ఫ్యూజన్ అప్ అయ్యి మనకి ఈ ఎర్లీ స్పానింగ్ అనేది మనం వీటిలో ప్రజెంట్ చేయొచ్చు అని కూడా మనకి ప్రొడ్యూస్ చేయొచ్చు అని కూడా మనకి చెప్తూ ఉన్నారు. సో నెక్స్ట్ టెంపరేచర్ అపియర్స్ టు సర్వ్స్ యాజ్ ఏ ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఫర్ స్పానింగ్ ఇన్ ఏ కార్బ్స్ అనమాట. ఓకేనా. సో ఈ టెంపరేచర్ అనేది ఏంటి అంటే కార్బ్స్ లో చూసుకుంటే కనుక ఈ స్పానింగ్ కండిషన్ అనేది ఎగ్జిబిట్ చేయడానికి ప్రేరేపిస్తుందని కూడా మనం చెప్పుకుంటూ ఉండొచ్చు. సో లైట్ అండ్ టెంపరేచర్ సెవరల్ అదర్ ఫ్యాక్టర్స్ లైక్ food and rain, current of water, increase the dissolved oxygen, shallow inundated spawning and areas are considered to be the important ecological factors for inducing natural spawning of కార్బ్స్ ఇన్ రివర్స్ అండ్ బన్ టైప్ ఆఫ్ ట్యాంక్స్ అనమాట. ఓకేనా. సో ఈ లైట్ కానీ టెంపరేచర్ కానీ ఫుడ్ కానీ రెయిన్ వాటర్ కానీ నెక్స్ట్ వాటర్ ఫ్లోయింగ్ ఈ వాటర్ మూమెంట్స్ కానీ వాటర్ మూమెంట్స్ ఆర్ వాటర్ కరెంట్స్ అని అంటూ ఉంటారు ఇవి కానీ నెక్స్ట్ డిజాల్వ్డ్ ఆక్సిజన్. ఓకేనా. సో ఎప్పుడు మనకి 4 ppmలో 5 to 4 సో 3 to 5 ppm అనేది మనం ఎప్పుడు డిసాల్వ్డ్ ఆక్సిజన్ మెయింటైన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే షాలో ఇండేటెడ్ స్పానింగ్ కండిషన్ కూడా మనం మెయింటైన్ చేసుకుంటున్నాం. ఓకేనా. సో ఈ కొంచెం డెప్త్ ఉండే సో పాండ్ ఏంటంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉండేలాగా మనం కూడా చూసుకుంటూ ఉండాలి. సో ఈ ఏరియాస్లో ఏంటి అంటే ఈ షాలో ఇండేటెడ్ ఏరియాస్లో మనం స్పానింగ్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఈ పాండ్లో మనం ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఉన్నాయా లేవా అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే కనుక వీటిలో మనం స్పానింగ్ కండిషన్ అనేది బాగా మనం హైగా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో అదే కాకుండా ఏంటి రివర్స్లో కానీ సో నెక్స్ట్ బంద్ టైప్ ట్యాంక్స్లో కానీ ఈ టైప్ పాండ్స్లో కానీ లేక్స్లో కానీ ఏ టైప్ ఆఫ్ వాటర్ సిస్టమ్స్లో అయినా సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి మనకి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేవా అనేది మనం చూసుకోవాలి. సో బంద్ టైప్ ఆఫ్ ట్యాంక్స్ అంటే ఏంటి లైక్ మన బన్స్లో అంటే ఏంటి పెర్నియల్ వెట్ బన్స్ డ్రై బన్స్ అని చెప్పుకున్నాం. ఓకేనా. సో వెట్ బన్స్ వచ్చేసరికి ఏంటి అంటే సో త్రూఅవుట్ ఇయర్ మొత్తం అవి చాలా తేమగా ఉంటూ ఉంటాయి. అదే డ్రై బన్స్ వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ సీజనల్ అనమాట. ఓకేనా. లైక్ రైనీ సీజన్ కానీ వాటర్ ఏ సీజన్లో ప్రెసెంట్ అయి ఉంటుందో ఆ సీజన్లో మాత్రమే ఆ ట్యాంక్స్లో మనం ఈ ఆక్వాకల్చర్ ప్రాక్టీసెస్ అనేవి చేసుకోవడానికి చాలా సూటబుల్గా ఉంటాయి అని మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బోత్ టెంపరేచర్ అండ్ ఫోటో పీరియడ్ ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఫర్ రిలేటివ్ డిపెండ్స్ అపాన్ ది సో వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ది స్పానింగ్ అనమాట. ఓకేనా. ఆర్ రిప్రొడక్షన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే సో ఈ టెంపరేచర్ కానీ ఫోటో పీరియడ్ కానీ ఏంటంటే స్పీసెస్ని బట్టి నెక్స్ట్ సీజన్ బట్టి గ్యామ్టోజెనిక్ స్టేజ్ని బట్టి నెక్స్ట్ సెక్స్ని బట్టి కూడా మనకి వేరియేషన్ అనేది ఉంటూ ఉంటుంది. సో వీటిలన్నిటి మీద డిపెండ్ అయి ఉంటాయి ఈ టెంపరేచర్ కానీ ఫోటో పీరియడ్ కానీ. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇన్ జనరల్ లాంగర్ ఇంక్రీజింగ్ ద ఫోటో పీరియడ్ అండ్ ఆర్ ద రైజింగ్ ఆర్ హై టెంపరేచర్ స్టిమ్యులేట్స్ ద gametogenesis in species that spawn in a spring season. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఈ ఫోటో పీరియడ్ అనేది ఏంటంటే లాంగ్ డ్యూరేషన్ ఉండడం కానీ ఓకేనా. సో లైట్ అనేది లాంగ్ డ్యూరేషన్ ఉండడం కానీ నెక్స్ట్ టెంపరేచర్లో హై అవ్వడం కానీ ఓకేనా వేరియేషన్ రావడం కానీ నెక్స్ట్ వీటన్నీ ఏంటి అంటే గ్యామ్టోజెనిసిస్ ఈ ఫిషెస్లో గ్యామ్టోజెనిసిస్ని స్టిమ్యులేట్ చేస్తుంది. సో గ్యామ్టోజెనిసిస్ అంటే ఏంటి ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్ లైక్ ఓవర్ ప్రొడక్షన్ కానీ స్పోమ్స్ కానీ సో వాటిని ప్రొడ్యూస్ చేసే ఆ ప్రాసెస్ని మనం గ్యామెటోజెనిసిస్ అని అంటాము. సో ఇవన్నీ ఏంటంటే లైట్ కానీ ఈ టెంపరేచర్ కానీ వీటికి చాలా ప్రేరేపిస్తూ ఉంటుంది. సో ఇండ్యూస్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. స్పానింగ్ కండిషన్ యూజువల్లీ మనం స్ప్రింగ్ సీజన్లో ఎక్కువ చూడొచ్చు. సో వైల్ ద రిజర్వ్డ్ హోల్డ్స్ గుడ్ ఫర్ ద స్పానింగ్ ఇన్ ద ఆటమన్ ఆర్ వింటర్ సీజన్ అనమాట. ఓకేనా. సో స్పానింగ్ కండిషన్ సూటబుల్ సీజన్ ఫర్ స్పానింగ్ కండిషన్ ఏంటి అంటే అటమన్ సీజన్ కానీ ఆర్ వింటర్ సీజన్ అని కూడా మనం అంటూ ఉంటాము. సో ఈ సీజన్లో ఏంటంటే స్పానింగ్ అనేది మనం ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. సో అదర్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి ఏంటంటే లైట్ ఇంటెన్సిటీ. ఓకేనా. హౌ మచ్ అమౌంట్ ఆఫ్ లైట్ ఈజ్ విజిబుల్ అనమాట. ఓకేనా. సో పర్ యూనిట్ టైంలో మనకి ఎంత అమౌంట్ ఆఫ్ లైట్ అనేది పెనిట్రేట్ లైక్ విజిబుల్ అయ్యింది ఓకేనా దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫుడ్ సప్లై మీద నెక్స్ట్ ఆక్సిజన్ లెవెల్ మీద నెక్స్ట్ రెయిన్ వాటర్ మీద
ఫ్లడ్ ఏరియాస్లోన. నెక్స్ట్ రైజింగ్ ద వాటర్ లెవెల్ మీద కూడా మనకి ఈ ఫ్యాక్టర్స్ అనేవి వీటికి ఈ మెచ్యూరేషన్ కానీ స్పానింగ్ అండ్ రీప్రొడక్షన్ కానీ మనకి హెల్ప్ఫుల్ అవుతూ ఉంటాయి. సో ద ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ కల్టివబుల్ స్పీసెస్ కెన్ బి యూటిలైజ్డ్ ఇన్ ద ఫిష్ కల్చర్ ఇన్ వేరియస్ వేస్. ఓకేనా. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేస్తూ సో ఈ కల్టివబుల్ స్పీసెస్లో ఈ రిప్రొడక్షన్ కెపాసిటీని కానీ వీటిని మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆర్టిఫిషియల్ కండిషన్స్లో. ఓకేనా. బై మ్యానిపులేటింగ్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ gonadal recrudescency, next regression may be accelerated and maintained or delayed so that the spawning may be arranged to yield fry when required. So okay na. So environmental factors కానీ నెక్స్ట్ ఈ గొనాడల్ రీక్రుడెన్సీ అని అంటారు. సో రీక్రుడిసెన్స్ అంటే ఏంటి అంటే లైక్ ఈ పీరియడ్ ఆఫ్ యాక్టివ్ గ్యామ్టోజెనిసిస్ ఉంటుంది కదా, సో దాన్ని కూడా మనం మ్యానిపులేట్ చేస్తూ కూడా ఉండొచ్చు అనమాట. ఓకేనా. సో వీటన్నిటిని కూడా మనం మ్యానిపులేట్ చేసుకుంటూ ఫ్లక్చువేట్ చేసుకుంటూ మనం ఈ ఆర్టిఫిషియల్ కండిషన్, ఈ స్పానింగ్ కండిషన్ అనేది వాటిలో ప్రొడ్యూస్ చేస్తూ ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. ఓకేనా. సో నెక్స్ట్ గ్యామ్టోజెన్సిస్ కెన్ బి ఇన్హిబిటెడ్ బై ద కంట్రోలింగ్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని కూడా మనం ఇన్హిబిట్ చేసి సప్రెస్ చేసుకోవడం మనం గ్యామ్టోజెన్సిస్ని మనం కంట్రోల్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. సో దట్ ద సొమాటిక్ గ్రోత్ ఆఫ్ ద ఫిష్ ఈస్ మ్యాక్సిమం. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కనుక ఒకళ్ళు కంట్రోల్ చేస్తే కనుక గ్యామ్టోజెన్సిస్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే డెవలప్మెంట్ అనేది, ఓకేనా, బాడీ గ్రోత్ అనేది, ఫిష్ యొక్క బాడీ గ్రోత్ అనేది చాలా మ్యాక్సిమం లెవెల్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు. సో సింపుల్ ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్స్ ఆఫ్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ బై మ్యానిపులేటింగ్ ద environmental factors are important and need for this further scientific study because the results may be applied to the stimulate or delay the gonadal maturation and to induce the spawning in బ్రీడర్స్. ఓకేనా. సో యూజువల్లీ ఇన్ఎక్స్పెన్సివ్ మెథడ్స్లో ఏంటంటే లైక్ ఇండ్యూస్డ్ బ్రీడింగ్ టెక్నిక్ అని వీటిలో ఏంటంటే ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని మనం మ్యానిపులేట్ చేస్తూ ఉండి ఈ టెక్నిక్స్ అనేవి ఏంటి అంటే వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఆర్ ఇంపార్టెంట్ అండ్ ద నీడ్ ఫర్ ది ఫర్దర్ సైంటిఫిక్ స్టడీ. సో ఇవన్నీ ఏంటి అంటే మనకి ఫర్దర్గా సో ఏ టైప్ ఆఫ్ ఫిషెస్లో మనం ఇది ఎగ్జిబిట్ చేయొచ్చు అనేది మనకి ఒక స్టడీకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సైంటిఫిక్ స్టడీకి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో దాని నుంచి వచ్చిన రిజల్ట్స్ని బట్టి మనం లేటర్ ఆన్ ఎలా ప్రొసీడ్ అవ్వచ్చు, సో ఏ టైప్ ఆఫ్ సో ఏ కండిషన్స్లో మనం ఎంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తే వాటిలో స్పానింగ్ ఉంటుంది, మెచ్యూరేషన్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది అనేది సో వీటి ద్వారా మనం ప్రమోట్ చేస్తూ ఉండొచ్చు. సో ఓకేనా. సో ఈ రిజల్ట్స్ని బట్టి మనం ఫాలో అవుతూ ఉండొచ్చు. సో దీన్ని బట్టి ఏంటంటే సో గొనాడల్ మెచ్యూరేషన్ని అవి స్టిమ్యులేట్ చేస్తుందా లేకుంటే అరెస్ట్ చేస్తుందా అనేది కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ స్టడీస్ ద్వారా, ఎక్స్పెరిమెంట్స్ ద్వారా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రిప్రెషన్ ఫ్యాక్టర్ ఆర్ రీప్రొడక్షన్ కంట్రోల్ ఫ్యాక్టర్స్ అని కూడా అంటారు. సో రిప్రెషన్ ఆర్ ఇన్హిబిషన్ అని కూడా అనొచ్చు. సో ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ అనొచ్చు, లేకుంటే రీప్రొడక్షన్ కంట్రోల్ ఫ్యాక్టర్స్ అని కూడా అనొచ్చు. సో వీటిలో ఎట్లాగా ఇవి ఎలాగ ఈ రిప్రొడక్షన్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి అనేది చెప్పుకుంటున్నాం. సో స్వింగ్ అనే ఆయన ఏంటంటే గ్రీన్ అనే ఆయన, సో స్వింగ్ అనే ఆయన 1956లోను, గ్రీన్ అనే ఆయన 1966లో ఏంటంటే సెవెరల్ స్పీసెస్ ఆఫ్ ఫిషెస్ని తీసుకొని దాన్ని ఒక ట్యాంక్లో వేసుకున్నారు. ఓకేనా. సో ఓవర్ క్రౌడ్ ఉన్న, ఓకేనా, సో ఎక్కువ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫిషెస్ ఉన్న వాటిలో ఏంటంటే వీటిని అన్నిటినీ వేసుకొని సో ఏం చేశారు అంటే అబ్జర్వ్ చేశారు అనమాట. సో ఓవర్ క్రౌడ్లో ప్రెసెంట్ అయినప్పుడు వీటిని కెప్ట్ చేసినప్పుడు ఏంటంటే వాటిలో మనం స్పానింగ్ కండిషన్ అనేది అబ్జర్వ్ చేయలేకపోయాము అనేది ఆయన చెప్పారు. సో ఆల్ దర్ గోనాడ్స్ వెల్ డెవలప్ బట్ దే విల్ సక్సెస్ఫుల్లీ స్పాన్ వెన్ దే ఆర్ రిలీజ్డ్ ఇన్ ద ఫ్రెష్ వాటర్ సెపరేట్లీ. ఓకేనా. సో అవి దాని యొక్క మనం ఎప్పుడైతే ఫిషెస్ని ఓవర్ క్రౌడ్ కాకుండా వాటిని ఫ్రెష్ వాటర్లో సెపరేట్గా మనం వాటిని రిలీజ్ చేస్తే కనుక వాటిలో ఈ గొనాడల్ మెచ్యూరేషన్ అనేది మనం బాగా అబ్జర్వ్ చేయొచ్చు అనేది కూడా అబ్జర్వ్ చేశారు ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా. అదే కాకుండా స్పానింగ్ కండిషన్ కూడా మనం వీటిలో హై రేట్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనేది ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే లైక్ డ్యూ టు ది ప్రెసెన్స్ ఆఫ్ సమ్ ఫ్యాక్టర్స్, రిప్రెషన్ ఫ్యాక్టర్స్ ఆర్ రీప్రొడక్షన్ కంట్రోల్ ఫ్యాక్టర్స్ లైక్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ అని అంటారు. సో ఈ రీప్రొడక్షన్ ఎట్లాగా ఇవి స్టాప్ చేస్తున్నాయి ఈ ఫ్యాక్టర్స్ వల్ల
అనేవి అవి ఎలాగా స్టాప్ అవుతున్నాయి అనేది కూడా ఈయన అబ్జర్వ్ చేసి చెప్పారనమాట. ఓకేనా. సో విచ్ ఆర్ ఏదర్ సెక్రీటెడ్ ఆర్ ఎక్స్క్రీటెడ్ బై ద ఫిషెస్ వెన్ దే ఆర్ కెప్ట్ ఇన్ ఏ ఓవర్ క్రౌడ్ కండిషన్. సో ఓకేనా, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఏం చేశారు, వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ సమ్ టైప్ ఆఫ్ స్పీసెస్ అన్నిటిని తీసుకొని, వెరైటీ టైప్ ఆఫ్ స్పీసెస్ అన్నిటిని తీసుకొని, సో ఈ ఓవర్ క్రౌడ్ ఎక్కువ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఫిషెస్ ప్రెసెంట్ అయిన వాటిలో మనం పెట్టుకున్నాం. సో పెట్టినప్పుడు ఏమైంది, సో వీటిలో ఏంటంటే గొనడల్ మెచ్యూరేషన్ కానీ ఈ స్పానింగ్ కండిషన్ అనేది వాటిలో మనం అబ్జర్వ్ చేయలేము. ఎందుకని అంటే వాటిలో ఈ రిప్రెషన్ ఫ్యాక్టర్స్ కానీ, ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ కానీ, రిప్రొడక్షన్ ఇన్హిబిటింగ్ ఫ్యాక్టర్స్ కానీ, రీప్రొడక్షన్ కంట్రోల్ ఫ్యాక్టర్స్ కానీ వీటిలో సెక్రీట్ అయినాయి అనమాట. సో వీటి ద్వారా ఏంటంటే, వీటి వల్ల ఏంటంటే వాటిలో గొనడల్ మెచ్యూరేషన్ అనేది, నెక్స్ట్ స్పానింగ్ కండిషన్ అనేది వాటిలో మనం అబ్జర్వ్ చేయలేకపోయాము, అవి ఎగ్జిబిట్ చేయలేకపోయినాయి అనేది మనం ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా ఈయన చెప్పారనమాట. సో దిస్ ఈజ్ ఏ హార్మోన్ లైక్ సబ్స్టెన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రివెంటింగ్ ద రీప్రొడక్షన్ అనేది కూడా ఆయన చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రైన్ఫాల్. సో ఈ న్యాచురల్ స్పానింగ్ కండిషన్లో ఏంటంటే బికాస్ ఆఫ్ ద సడన్ హెవీ డైల్యూషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ లెవెల్ ఆఫ్ రివర్ అండ్ బర్న్ వాటర్ ఫాలోయింగ్ ద మాన్సూన్ రైన్స్ అండ్ ఫ్లడ్స్ ద ఫిషెస్ గెట్స్ హైడ్రేటెడ్. ఓకేనా. సో ఈ న్యాచురల్ స్పానింగ్ కండిషన్లో చూసుకుంటే, సో ఇప్పుడు మనం చెప్పుకుంది ఏంటంటే ఆర్టిఫిషియల్ కండిషన్, లైక్ ఒక పాండ్ అనేది మనం ప్రిపేర్ చేసుకొని, సో అన్ని కండిషన్స్ అనేవి మనం మెయింటైన్ చేసుకుని ఆప్టిమమ్ లెవెల్స్లో మనం కల్చర్ చేసుకుంటే దాన్ని ఆర్టిఫిషియల్ అంటాం. మరి ఈ న్యాచురల్గా ఉన్న స్పానింగ్, న్యాచురల్ హ్యాబిటేట్లో ప్రెసెంట్ అయిన ఫిషెస్లో మరి స్పానింగ్ అనేది ఎట్లా ఎగ్జిబిట్ అయ్యిద్ది అంటే మెయిన్లీ డిపెండ్స్ అపాన్ ద సో ఎలక్ట్రోలైట్ డైల్యూషన్ ద్వారా. ఓకేనా. సో ఈ రివర్స్లో కానీ బర్న్స్లో కానీ ఈ డైల్యూషన్ ఫ్యాక్టర్స్ వల్ల, ఓకేనా. సో ఈ ఎలక్ట్రోలైట్స్ డైల్యూషన్ వల్ల, నెక్స్ట్ ఈ మాన్సూన్ రెయిన్స్ వల్ల, నెక్స్ట్ ఈ ఫ్లడ్స్ వల్ల ఏంటంటే ఈ ఫిషెస్ అనేవి ఏంటంటే వీటిలో మెచ్యూరేషన్ అనేది దే ఆర్ స్టిమ్యులేషన్ అనేది, మెచ్యూరేషన్స్ అనేది, రీప్రొడక్షన్ స్టిమ్యులేషన్ అనేది వాటిలో జరుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అదర్ ఫ్యాక్టర్స్ అనమాట. ఓకేనా. సో లైక్ వచ్చేసరికి ఏంటంటే ఫ్లడ్స్ కానీ ఈ వాటర్ మూవ్మెంట్స్ ద్వారా కానీ, ఫిజికో కెమికల్ కండిషన్స్ లైక్ ఏంటి టర్బిడిటీ. ఓకేనా. సో వాటర్ దాని యొక్క ప్లాంక్టాన్ కంటెంట్ కానీ, లైక్ మడ్డీ కంటెంట్ కానీ ప్రెసెంట్ అయిన వాటిని బట్టి కానీ, టర్బిడిటీని బట్టి కానీ, నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్ యొక్క ప్రెసెన్స్ని బట్టి కానీ, నెక్స్ట్ pH బట్టి కానీ, నెక్స్ట్ సెలినిటీ. ఓకేనా. సో వీటి బట్టి కానీ, నెక్స్ట్ CO2 కండిషన్ బట్టి కూడా మనకి, డిసాల్వ్డ్ ఆక్సిజన్ బట్టి కూడా మనకి ఈ స్పానింగ్ అనేది ఏంటి అంటే వాటిని ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. సో నెక్స్ట్ కెమికల్ అనాలిసిస్ ఇండికేట్స్ దట్ ద possible relation of ammonia and CO2 in high concentration reduces the spawning of fish అనమాట. ఓకేనా. సో ఈ అమోనియా అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్క్రీటరీ మెటీరియల్ ఆఫ్ ఫిష్ అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ హైలీ టాక్సిక్ అనమాట. ఓకేనా. సో దీనివల్ల కానీ ఒకవేళ అమోనియా కంటెంట్ అనేది వాటర్లో ఎక్కువ ఉండడం వల్ల, ఒకవేళ CO2 కంటెంట్ కానీ ఒకవేళ ఎక్కువ ఉంటే కనుక ఈ స్పానింగ్ అనేది ఏంటంటే రెడ్యూస్ అవుతూ ఉంటుంది. ఓకేనా. సో మనకి యూజువల్లీ హార్డ్నెస్ కూడా ఎంత ఉండాలి అంటే 50 mg/L అనేది మనం ఫిషెస్ కి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. సో టర్బిడిటీ కూడా సొచి డిస్క్ అనేది యూజ్ చేసుకొని మనకి దీన్ని టర్బిడిటీ కూడా మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇంటర్నల్ హార్మోనల్ రెగ్యులేషన్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసరికి హార్మోనల్ రెగ్యులేషన్ కూడా మనకి రిప్రొడక్షన్ అనేది స్పానింగ్ కూడా మనకి రెడ్యూస్ చేస్తూ ఉంటాయి అనమాట. ఓకేనా. రెడ్యూస్ చేయడం కానీ, డిలే చేయడం కానీ, లేకుంటే స్టిమ్యులేట్ చేయడం కానీ, రెండు ఏదోటి చేస్తూ ఉంటాయి అనమాట. ఓకే. హార్మోన్స్ కూడా. సో అమాంగ్ ద ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ద ఎండోక్రైన్ ఎస్పెషల్లీ దోస్ ఆఫ్ hypophysis influence the development of gonads and maturation of ova and induces the spawning ovulation. ఓకేనా. సో హైపోఫైసిస్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ పెట్యూటరీ గ్లాండ్ అనమాట. ఓకేనా. సో పెట్యూటరీ గ్లాండ్ ని మనం హైపోఫైసిస్ కూడా అంటూ ఉండొచ్చు. సో పెట్యూటరీ గ్లాండ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మాస్టర్ గ్లాండ్ అని కూడా అంటాం. సో ఎందుకు దీన్ని మాస్టర్ గ్లాండ్ అని అంటున్నామంటే ఇట్ స్టిమ్యులేట్స్, సో ఇట్ ప్రొడ్యూసెస్ ఏ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హార్మోన్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద రీప్రొడక్షన్ అనమాట. ఓకేనా. సో ఇవి ఏంటంటే పెట్యూటరీ గ్లాండ్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ కానీ, ఈస్ట్రోజన్, సో ఇవన్నీ ఏంటి ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ ఆర్ ద ఫిమేల్ సెక్స్ హార్మోన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో టెస్టోస్టెరాన్ ఈస్ ద మేల్ సెక్స్ హార్మోన్ అని చెప్పుకోవచ్చు. సో ఇవన్నీ ప్రొడ్యూస్ అవ్వాలి అంటే సో ఈ పిట్యూటరీ గ్లాండే మనకి ఈ హార్మోన్స్ అనేవి మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ ప్లేస్ అన్ హ్యూజ్ రోల్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్
gonads and also the maturation of ova and also helpful for the spawning ovulation కూడా మనకి ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లైక్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఏంటంటే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ ని మనకి ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా. సో ఎండోక్రైన్ సిస్టమ్ ని ఎఫెక్ట్ చేయడం వల్ల ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో స్టిమ్యులేషన్ జరిగితే హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో యూజువల్లీ ఏంటంటే ఈ రెయిన్ ఫాల్ కానీ నెక్స్ట్ టెంపరేచర్ కానీ లైట్ కానీ వాటర్ కరెంట్స్ వాటర్ మూమెంట్స్ కానీ సో ఇవన్నీ ఏంటి అంటే ఈ హైపోథాలమస్తో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ఏంటంటే స్టిమ్యులే అనేది వెళ్ళి సో ఈ యొక్క హైపోథాలమస్కి ఏంటంటే వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంది. ఓకేనా. సో సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ద్వారా ఈ స్టిమ్యులస్ అనేది వెళ్ళి ఈ హైపోథాలమస్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఏంటి అంటే మనకి గొనడోట్రోపిక్ రిలీజింగ్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి హైపోథాలమస్ నుంచి. సో ఈ గొనడోట్రోపిక్ హార్మోన్స్ యొక్క రోల్ ఏంటి అంటే సో దే plays a major role in the production of so ఈ సెక్స్ హార్మోన్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి గొనడోట్రోపిక్ హార్మోన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. లైక్ ఏంటంటే లుటెనైజింగ్ హార్మోన్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ సో ఈ రెండు కలిపి ఏంటంటే మనకి లేటర్ ఆన్ సెక్స్ హార్మోన్స్ అనేవి రిలీజ్ చేస్తాయి. లైక్ ఈస్ట్రోజన్ కానీ ప్రొజెస్ట్రాన్ ఫిమేల్ అయితే టెస్టోస్టెరాన్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఫస్ట్ గొనడోట్రోపిక్ హార్మోన్ అనేది రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. సో దాని నుంచి ఏంటంటే ఎల్హెచ్ కానీ ఎఫ్హెచ్ లుటెనైజింగ్ హార్మోన్ అండ్ ఫాలికల్ స్టిమ్యులేట్ హార్మోన్ అనేవి రిలీజ్ అవుతాయి. సో దాని నుంచి ఏంటంటే మనకి సెక్స్ హార్మోన్స్ లైక్ మేల్ అయితే టెస్టోస్టెరాన్ ఫిమేల్ అయితే ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే టిలోసిటీ గొనడోట్రోప్స్ హ్యావ్ బీన్ ఫార్మ్ లొకేటెడ్ ఇన్ ద ప్రోఎక్సిమల్ పేస్ డిస్టలిస్ పారిస్ డిస్టలిస్ అనేది పార్ట్ దగ్గర ఏంటంటే ఇవి లొకేట్ అవుతూ ఉంటాయి. సో ఇది ఏంటి అంటే మనకి పిట్యూటరీ గ్లాండ్ యొక్క బినిత్ సో దాని యొక్క అండర్ సైడ్ ఏంటంటే మనకి ప్రోఎక్సిమల్ పారిస్ డిస్టలిస్ అనేది మనకి ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దీని నుంచి ఏంటంటే సెక్షువల్లీ మెచ్యూరిటీకి కావాల్సిన సో ఈ హార్మోన్స్ అనేవి ఏంటంటే రోస్టల్ పారిస్ డిస్టలిస్ దగ్గర మనకి ఈ రెండింటి నుంచి మనకి రిలీజ్ అవుతాయని మనకి ఈ ఒలివర్ అనే ఆయన మనకి చెప్పారనమాట. ఓకేనా. 1967లో సో బైకర్ అనే ఆయన కూడా సో ఈ ఇద్దరు కలిపి మనకి ఈ రెండు టూ పార్ట్స్ ఈ పిట్యూటరీ గ్లాండ్ లోని టూ పార్ట్స్ రెండు మనకి గొనడోట్రోపిక్ హార్మోన్స్ ని రిలీజ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతున్నాయి అనేది మనకి స్టడీ చేసి చెప్పారు. సో గొనడోట్రోప్ గెట్స్ యాక్టివేటెడ్ డ్యూరింగ్ ద బ్రీడింగ్ సీజన్ సో గొనడోట్రోపిక్ హార్మోన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనమాట. ఓకేనా. సో ఈ గొనడోట్రోప్స్ అనేవి ఏంటి అంటే మనకి సో దే ఆర్ ఏంటంటే ద బేసోఫిలిక్ సెల్స్ ఆఫ్ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ లో మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి అనమాట. ఓకేనా. సో వీటి నుంచి మనకి ఏంటంటే గొనడోట్రోపిన్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా. గొనడోట్రోపిక్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అనేది మనకి చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మ్యాట్రీ అనే ఆయన ఏం చెప్పారు అంటే సో మల్టిపుల్ గొనడోట్రోపిక్ హార్మోన్స్ అనేవి ఏంటంటే పిట్యూటరీ ఈ ఫిషెస్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఆ ఫిషెస్ లో ఈ గొనడోట్రోపిక్ హార్మోన్ అనేవి ఉండడం వల్ల ఏంటంటే ఈ ఎవరైనా హ్యూమన్స్ లో అయినా అంతే. ఓకేనా. సో ఈ GnRH అనేది దేనికి హెల్ప్ఫుల్ అవుతుంది అంటే లుటెనైజింగ్ హార్మోన్ ని ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ని రిలీజ్ చేయడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో దే ఆర్ డైరెక్ట్లీ సర్క్యులేటెడ్ త్రూ ద బ్లడ్ అండ్ కంట్రోల్ ద యాక్టివిటీ ఆఫ్ గోనాడ్స్. ఓకేనా. సో ఎండోక్రైన్ సిస్టమ్ అంటేనే మనకి డక్లెస్ గ్లాండ్ అని చెప్పుకుంటాం. సో ఓకేనా. సో హార్మోన్స్ అనేవి డైరెక్ట్ గా మనకి బ్లడ్ స్ట్రీమ్ లోకి రిలీజ్ అవుతూ ఉంటాయి అండ్ ఇట్ కంట్రోల్స్ ద గోనాడ్స్ అనమాట. ఓకేనా. సో ద మేల్ గోనాడ్ హార్మోన్స్ ఆర్ ప్రొజెస్ట్రాన్ అంటాము. సో టెస్టోస్టెరాన్ అండ్ స్టెరాన్ వచ్చేసరికి ఏంటంటే మేల్ అని సో మేల్ యొక్క హార్మోన్స్ వచ్చేసరికి టెస్టోస్టెరాన్ స్టెరాన్ అని కూడా అంటారు. సో ఫిమేల్స్కి వచ్చేసరికి ఏంటంటే ఈస్ట్రాడయోల్ 17 బీటా అండ్ ఈస్ట్రియోల్ అండ్ ప్రెగ్నెన్లాన్ అనేవి కూడా ఇవి హార్మోన్స్ అని కింద కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఈ ప్రెగ్నెన్లాన్ వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ ఎన్ హార్మోన్ అనమాట. ఓకేనా. సో ఇట్ ఈస్ ఎన్ హార్మోన్ విచ్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బాడీ బై అడ్రినల్ గ్లాండ్ ద్వారా ఇది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇది ఎందుకు హెల్ప్ఫుల్ అవుతుంది అంటే మేల్లో వచ్చేసరికి టెస్టోస్టెరాన్ ప్రొడ్యూస్ చేయడానికి, ఫిమేల్ వచ్చేసరికి ప్రొజెస్ట్రాన్ అండ్ ఈస్ట్రోజన్ అండ్ కార్టిసోల్ అనేది రిలీజ్ చేయడానికి ప్రెగ్నెన్లాన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఏంటంటే మనకి ఒక ఏమంటారు స్టార్టింగ్ మెటీరియల్ కింద కూడా చెప్పుకోవచ్చు ఈ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి. ఓకేనా. సో దీస్ సెక్స్ హార్మోన్స్ ఇండ్యూస్ ద మెచ్యూరిటీ అండ్ స్పానింగ్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ ఇస్ నాట్ ఎన్ హార్మోన్ ఆఫ్ మేల్ అనమాట. ఓకేనా. ఇట్ ఈస్ ఎన్ హార్మోన్ ఆఫ్ ఫిమేల్ అనమాట. ఓకేనా. ఫిమేల్ యొక్క హార్మోన్ ఇది ప్రొజెస్ట్రాన్ అనేది. ఓకేనా. ఈ హార్మోన్స్ అనేవి ఏంటంటే ఈ ఫిషెస్ యొక్క మెచ్యూరిటీకి స్పానింగ్ కి హెల్ప్ఫుల్ అవుతూ
ఉంటాయి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ ఎఫెక్టింగ్ ద రీప్రొడక్షన్ ఇన్ ఫిషెస్ అన్నమాట. సో థ్యాంక్ యూ.